తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. చెన్నూరు నియోజకవర్గంకి వెళ్దాం. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. సో చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ నుంచి బాల్కా సుమన్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. సో అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మంత్రి తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో తన రిపోర్ట్ ఎలా ఉంది? అక్కడ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేయబోతున్నారో చూద్దాం. చెన్నూరు ప్రజలకు సంబంధించి అభిప్రాయం తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని మనం అక్కడ చెన్నూరు ప్రజలను అడిగినప్పుడు లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. 62.96% అయితే ఉంది, లేదా ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా సమానంగానే ఉంది, 18.52%. సో ఈ మొత్తం కలిపినా కూడా 36-37% అవుతుంది. సో ఎలా చూసినా కూడా లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా చెన్నూరులో అని మనం అడిగినప్పుడు లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 74% పైచిలకు ఉంది అనే వాళ్ళ సంఖ్య 25% పైగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం అడిగినప్పుడు 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 62.96% అయితే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 14.81%, 75 100కు 100 అనే వాళ్ళ సంఖ్య 11.11%. సో ఇది చెన్నూరులో ఉన్నటువంటి ప్రజల ఒపీనియన్. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు అంటే అవుట్ అండ్ రైట్గా లేదు అంటున్నారు. అవును అనే వాళ్ళ సంఖ్య కేవలం 22.229%. అంటే చాలా తక్కువగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. నిరుద్యోగ యువత అక్కడ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మనం ఇక్కడ గమనించాలి, చెన్నూరులో వివేక్ మంత్రి ఎమ్మెల్యేగా ఉంటే పక్కన ఉన్నటువంటి బెల్లంపల్లిలో వివేక్ సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలు వచ్చే పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ సెగ్మెంట్లో ఈయన వివేక్ కొడుకు ఎంపీగా ఉన్నారు. సో అయినా కూడా ఈ పరిస్థితి చూడవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కీలకమైనటువంటి ప్రశ్న, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మంత్రి వివేక్కు సంబంధించి మనం అక్కడ లోకల్గా ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. చెన్నూరులో వీడియో ఫుటేజ్తో పాటు అంటే వీడియో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం, అలాగే శాంపుల్స్ సేకరించాము, చాలా ర్యాండమ్ శాంపుల్స్ సేకరించాము. అక్కడ ప్రజల అభిప్రాయం మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 65.60%, చాలా స్పష్టంగా ఇచ్చారు. అయితే మెరుగుపరచుకోవాలనుకునే వాళ్ళ చెప్పే వాళ్ళ సంఖ్య దాదాపు 26% ఉంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో మొదటిసారి వివేక్ ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. అక్కడ తను ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన రాజకీయ భవిష్యత్తు దృష్టి అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. 2 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా చెన్నూరులో ఎట్లుంది? ఇప్పటి వరకు అయితే చెన్నూరులో ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంచిగా నడిచింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న వివేక్ గారు ఏం పని కూడా సరిగ్గా చేయట్లేదు. దానంత చిత్తపాలన ఏది లేదు. కాంగ్రెస్ వాళ్ళకి లబ్ధి తప్ప ప్రజల కొరిగింది అయితే ఏమీ లేదు. కేసీఆర్ ఇచ్చినవి ఏమున్నాయి, భరోసాలు ఏవైనా ఇచ్చినాయి అవే ఇస్తున్నాడు తప్ప ఆయన పెంచిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కోర్టు అంటే ఆమె అయితే ఇంకా ఆ మాత్రం కూడా లేదు. ఇప్పుడు ఆయన అనవసరంగా చోటనే గెలిపించుకున్నాం. అదే ఇంకా స్టేట్ లో వీక్తా మినిస్టర్ అయిపోయి ఎప్పుడేమో చేస్తున్నాడు, కానీ అక్కడ ఏం చేసేది లేదు.
ఆయన కాపాడుకోవడానికి తప్ప వేరే విధంగా అయితే ఆయన లేడు. పెన్షన్లు పాత పెన్షన్లే ఇస్తున్నాడు. రైతు భరోసా పాతదే, రైతు బంధువు అనేది పాతదే, ఇంక కొత్త ఇచ్చింది అయితే ఏమీ లేదు. వాటిని యాడ్ చేసింది తప్ప ఇంతవరకు ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఇందిరా మహిళలు వస్తానే ఇట్లా మీ ఎమ్మెల్యే ఎట్లా వివేక్ వెంకటస్వామి ఎట్లా అచ్చుడు చూసుడు ఏమన్నా ఉందా? పన్ను చేసుడు కానీ ఉన్నది కదా, చూసుడు అచ్చుడు ఉన్నది చేస్తుందా? చేస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మంచిగా ఉందా? ఏం చెప్తారు? అప్పుడు కేసీఆర్ అప్పుడే మంచిగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇది కొంత అది ఉన్నట్టు ఉండదు కదా, కేసీఆర్ ఉన్నట్టు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు? ఏమో మాకు రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తాను. కొంచెం జాబులు కొట్టిండ్లు, ఇండ్లు ఇచ్చిండు, జాబులు వచ్చి ఈ సన్న బియ్యం ఇచ్చిండు. మాకు రేవంతే కొంచెం మంచిగా అనిపిస్తాను. మరి మీరేమన్నా అనుకోండి. ఇప్పుడు సర్పంచ్ లేరు కదా ఊర్లలో, సర్పంచ్ సర్పంచ్ లేక ఒకటి మాత్రం అది డౌన్ అయిపోయింది. మంచిగా కాదు, సర్పంచ్ ఉంటేనే పని చేస్తుంది. సర్పంచ్ ఎన్నికలు పెడతామంటారు కదా ఇప్పుడు. పెడితే మా సరే కానీ సర్పంచ్ లేక ఊర్లో మంచిగా లేదు. అంటే ఏ పార్టీకి గెలిపిస్తున్నాం అనుకుంటారు, ఏమనుకుంటారు? మళ్ళా కారు అనుకుంటారా లేకపోతే కాంగ్రెస్ అనుకుంటారు? ఏమైతే కాంగ్రెస్ అనుకుంటాను. పోతానా ఏమన్నా అంటున్నా మంచిగా ఉందా ఫ్రీ బస్? ఏం లేదు, కండక్టర్లు కోప్పడతారు, తిరిగేస్తారని టికెట్ ఇస్తలేరు, కోప్పడతారు. ఇట్లా ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రేవంత్ రెడ్డి వచ్చిన అంతే ఉన్నది. నియోజకవర్గం మంచిగానే ఉన్నది కానీ చెన్నూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ లేదు. బాలక సుమన్ ఉన్నప్పుడు జరిగినాయి కానీ నేను కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో అయితే పనులు అయితే జరుగుతలేవు చెన్నూరు నియోజకవర్గం. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చాలా డబ్బులు మోతున్నారు అని కూడా వాదనలు వస్తున్నాయి. ఇక అది ఉంది, ప్రాజెక్టులు అయితే డ్యామేజ్ అయినాయి, జరిగినాయి, అయితే వాస్తవంగా ఉన్నాయి, జరిగినాయి. దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని నడిపించుకుంటే ఇంకా బాగుంటది అని చెప్పి అదొకటి. ఎవరికి అందుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు? ఒక 70 to 80% అయితే అందరికి అందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఫ్రీ బస్ పథకం ఎలా ఉంది? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అంటే లేము అనే వాళ్ళ సంఖ్య అవుట్ అండ్ రైట్గా ఉంది, అవును ఉన్నాము సంతృప్తిగా అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. సో నెగటివ్ ఒపీనియన్ అయితే చెన్నూరులో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా, అవుతుందా అంటే అవుతుంది అనే నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 14% ఉంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. నమ్మకం లేదు, సక్సెస్ అవ్వదు 6 గ్యారంటీలను అందించడంలో అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో ఇది చెన్నూరుకు సంబంధించినటువంటి పరిస్థితి. చెన్నూరులో ప్రజల అభిప్రాయం, భరోసా ఇంకొక అభిప్రాయం చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగిందా అని మనం అడిగాము ఒక ప్రశ్న, ఎందుకంటే అది రాజకీయంగా హాట్ టాపిక్గా ఉంది. మనం ఈ శాంపుల్స్ అన్నీ కూడా సెప్టెంబర్ నెలలో తీసాము. సెప్టెంబర్ నెలలో తీసినటువంటి శాంపుల్స్ని మనం విశ్లేషించి ఇస్తున్నటువంటి మూడ్ ఆఫ్ తెలంగాణ తెలుగు 360 ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే ఇది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని మనం చెన్నూరు ప్రజలను అడిగితే నమ్ముతున్నాము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 51.85% మంది నమ్ముతున్నాము. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్తే కాంగ్రెస్ ప్రచారమైన వాళ్ళ సంఖ్య 25.92% అయితే అవును ఇది వ్యతిరేకిస్తున్నాము, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిందని బీఆర్ఎస్కు మద్దతుగా కేసీఆర్కు మద్దతుగా ఇస్తున్న వాళ్ళ సంఖ్య కేవలం 22.22%. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవితకు సంబంధించి కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తీసినటువంటి శాంపుల్స్ ఇవి. సో అందులో కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారని మనం అడిగినప్పుడు ఇవ్వము అని చెప్పిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, అవుట్ అండ్ రైట్గా ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చెన్నూరు ప్రజల అభిప్రాయం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేస్తారు అని మంత్రి వివేక్ నియోజకవర్గంలో అడిగితే బీఆర్ఎస్ పార్టీ కోటేస్తామని 55% మంది పైగా ప్రజలు చాలా స్పష్టంగా చెప్తే కాంగ్రెస్కు కేవలం 22.22% అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపిస్తామనే వాళ్ళ సంఖ్య దాదాపు 18.5%గా ఉంది. సో బీజేపీ నెగ్లిజిబుల్. సో మంత్రి వివేక్ నియోజకవర్గం చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ గాలి వీచే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇది చెన్నూరుకు సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయం.